తెలుగుదేశం ఈ వాళ్ళకి మేలు కోరిన వాళ్ళకి నచ్చిన ప్రభుత్వం ఉన్నంతకాలం పడుకుంటారు. ఆ ప్రభుత్వం దిగిపోయిన వెంటనే ఆ దిగిపోతా వాళ్ళు చెమ్ముడు నీళ్ళు తీసుకు చల్లుతారు వాళ్ళ మీద. అప్పుడు లెగుతారు. లెగండ్రా వాళ్ళు వచ్చారు మళ్ళీ మొదలెట్టండి మీది, చూడండి డప్పులు వాయించినోడు డప్పులు కొట్టండి అంటారు కదా. అంటే అదే పరిస్థితి. అది డప్పులు కొడతాం మొదలెడతారు. జనకర జనారే రాయలసీమకి అన్యాయం జరిపోయింది, నీటి ప్రాజెక్టులు అన్యాయం, సీబాగ్ ఒప్పందం, ఇవన్నీ మొదలెడతారు. ఏంటండి అసలు ఇది విని 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 చికాకు వస్తుంది. అక్కడ అంత అన్యాయం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి నమ్మక ద్రోహం చేసిండు. చేతులు దాని గురించి మాట్లాడరు ఎవడన్నా. కేసీఆర్తో కొమ్మకైపోయాడు. రాయలసీమ రత్నాలసీమ చేస్తాడు. ఏం చేసాడు ఏంటండి? అవాడే ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటండి కేసీఆర్ మాటిని మొత్తం మీద ఇవేమి తెలంగాణకు ప్రయోజనం కలగాలని కాదు, కిందకెళ్ళి నీళ్లు వాళ్ళు ఏం చేసుకుంటే వీళ్ళకి ఏం నష్టం అండి. ఊరికే ఈ నీటి జగడాలన్నీ కూడా దుర్మార్గం అండి. ప్రజలను మభ్యపెట్టడానికి రాజకీయ ప్రాయోజిత కార్యక్రమం అది. నీళ్ల గొడవలన్నీ కూడా